హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు లైఫ్ స్టైల్ బ్లాగ్స్. మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు దీన్ని ఒక రొటీన్ బ్లాగ్ లేక డిఏఎంఎల్ ఇలా అనడం కన్నా నా లైఫ్లో నాకు దొరికిన ఒక మంచి అదృష్టాన్ని మీతో అయితే షేర్ చేసుకుంటాను. మీరు నా వీడియోస్ రూపంలో చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో చూసారు కదా, థర్స్డే బ్లాగ్ ఇది. థర్స్డే మార్నింగ్ 4:10కే డే స్టార్ట్ అయింది. ఇంకా 4:10కి లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని మేము రెడీ అయిపోయి బయటకు వచ్చే టైంకి బయట వెదర్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు టైం కరెక్ట్గా 6 o'clock అయితే అయింది. మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసినట్లే మేమైతే సాయిబాబా గుడికి అయితే బయలుదేరాం. ఎందుకంటే మార్నింగ్ అభిషేకం అవన్నీ చేయించుకోవడానికి కాదు, పర్సనల్గా చేయడానికి. ఇంత అదృష్టం అసలు ఎంతమందికి దొరుకుతుంది చెప్పండి. ఇంకా ఈ గుడి అభిషేకం విషయానికి వస్తే లైఫ్లో నాకు బాబా చాలా ఇచ్చారు. నాకు బాబా అంటే చాలా ఇష్టం. ఈ అభిషేకం చేసే అదృష్టం కోసం నేనైతే 1 year నుంచి వెయిట్ చేస్తున్నాను. ఆ డీటెయిల్స్ ఏంటి, అసలు ఈ గుడి ఎక్కడ, ఇవన్నీ వ్లాగ్లో ఫర్దర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే చివరి వరకు స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఏదో చూపించు. అదే హాయ్ చెప్పండి. వెనక్కి జస్ట్ 5 minutes డిస్టెన్స్ అంతే మా ఇంటి దగ్గర నుంచి. మేమైతే గుడి దగ్గరకు వచ్చేసాం. ఇంకా మొన్నే ప్రథమ వార్షికోత్సవం జరిగింది. ఆ బ్యానర్ కూడా ఇంకా రిమూవ్ చేయలేదు. అప్పటి నుంచే అనుకుంటున్నాను నేను. ఇది యాక్చువల్గా మా మామయ్య గారికి తెలిసిన వాళ్ళ గుడి అనమాట. ఇంకా కాబట్టి ఇది మన గుడిలాగే. గుడి తెలిసిన వాళ్ళది అవ్వడంతో మనకి ఈ అదృష్టం అయితే వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇక్కడ మా అబ్బవారికి అభిషేకం కోసం అన్నీ రెడీ చేసి పెట్టారు. యాక్చువల్గా ఆ రోజు మిల్క్ కొంచెం లేట్ అయ్యాయట. దానికోసం మేము ఒక 1/2 hour వరకు వెయిట్ చేసాం. ఇక్కడైతే మీరు బాబా దర్శనం చేసుకోవచ్చు. మొత్తం అలంకరణ జరిగాక కూడా నేను మీకు చూపిస్తాను. అసలు బాబా ఎంత బాగుంటారంటే ఫేస్ అంతా చాలా కళగా మనల్ని చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడైతే వాటర్, కోకోనట్ వాటర్, గంధం, మామూలుగా మంచినీళ్ళు, రోజ్ వాటర్ అన్నీ రెడీ చేసి పెట్టారు అభిషేకం కోసం. జస్ట్ ఇక్కడ ఓన్లీ మిల్క్ ఒక్కటే పెండింగ్. ఆ రోజు మిల్క్ 1/2 hour లేట్గా వచ్చింది. ఇంక తర్వాత ప్రశాంతంగా మేమందరం అభిషేకం అయితే చేసాం. చెప్తున్నాను కదా, గుడి తెలిసిన వాళ్ళదే కాబట్టి మనకి రికార్డింగ్ కూడా పెద్ద ఇబ్బంది అవ్వలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ట్రైపాడ్ కూడా తీసుకొచ్చేసాను. ఇంకా మేము అభిషేకం చేస్తున్నప్పుడు వీడియో తీయమని ఎవరిని అడుగుతాం చెప్పండి. అందుకని మంచిగా నేను అంకుల్ వాళ్ళని అయితే అడిగి అక్కడే ట్రైపాడ్ పెట్టేసుకున్నాను కార్నర్లో. ఇంకా మేము మా పార్టీకి పూజ చేసుకున్నాం. రికార్డింగ్ అయితే అయిపోయింది. ఇదంతా నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అంటే నేను ఎలా హ్యాపీగా ఫీల్ అవుతాను, అలాగే చాలామందికి బాబా అంటే ఇష్టం ఉండొచ్చు. ఇలా టెంపుల్లో యూజువల్గా అన్ని టెంపుల్స్లో ఇలా మనం అభిషేకాలు చేయాలి, స్పెషల్ పూజలు చేయించుకోవాలంటే బోల్డ్ అంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మనం ముందే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, పూజ సామాన్ అన్నీ తీసుకెళ్ళాలి. అవన్నీ లేకుండా ఇలా చేయగలుగుతున్నాం అంటే చాలా బాగుంటుంది కదా. అందుకే నాకు ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే వీడియో లెంత్ తక్కువైనా కూడా నేను రికార్డ్ చేసి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంక ఈ అభిషేకం విషయానికి వచ్చేస్తే వీళ్ళు వాళ్ళు అని ఏం లేదు. ఎవరిని అబ్జెక్ట్ చేయట్లేదు. అంటే వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళు, వీళ్ళు తెలియని వాళ్ళు అలా ఏం లేదు. ఆ రోజు లేట్ అవ్వడం వల్ల యాక్చువల్గా దర్శనానికి వచ్చిన వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే అలాంటి వాళ్ళతో కూడా చక్కగా చేపించారు. అదే మనకు తెలిసిన వాళ్ళది ఇలా చిన్న టెంపుల్స్లోనే మనం ఇవన్నీ చేయగలుగుతాం కదా. బాబాకి ఇలా ఒక మంచి సేవ చేసే అవకాశం వస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కల్లో కూడా. మా మామయ్య గారు, అత్తయ్య గారు వాళ్ళు ఎవ్రీ వీక్ మేము వెళ్ళాం, చేసి వచ్చాం అని చెప్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ ఆఫ్టర్నూన్ హారతి టైంలో కూడా ఏదర్ వీడియో కాల్ చేస్తారు, లేకపోతే వీడియో రికార్డ్ చేసి ఎవ్రీ వీక్ షేర్ చేస్తారు. అసలు చాలా బాగా అనిపిస్తుంది.
ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఒకరి తర్వాత ఒకరు అందరం అభిషేకం అయితే చేస్తున్నాం. ముందు నీళ్ళతో, తర్వాత పాలతో, ఆ తర్వాత రోజ్ వాటర్తో. ఇంకా అభిషేకం అంతా అయిపోయిన తర్వాత కర్టన్స్ క్లోజ్ చేసి బాబావారిని అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా నేను ఈ టైంలో ఖాళీగా ఎందుకు ఉండాలి, మనం ఎవ్రీ వీక్ సాయి సచ్చరిత్ర పారాయణ చేసుకోవాలి కదా, ఈ వీక్ గుళ్ళో కూర్చొని బాబా ముందు చేసుకునే అవకాశం దొరికింది అనిపించింది నాకైతే. వీళ్ళకల్లా ఒక హాఫ్ అన్ అవర్ టైం ఈజీగా పట్టేస్తుంది కాబట్టి నా 2 చాప్టర్స్ నేను చదివేసుకుందామని నేనైతే బుక్ తెచ్చుకోలేదు. మామూలుగా నేను ఇంట్లో బుక్ చదువుతాను, ఇక్కడ కూడా బుక్ ఉంటుంది. బట్ నాకు ఎందుకో వెళ్ళేప్పుడు ఆ థాట్ లేదు, ఇలా టైం ఉంటుంది ఆ టైంలో పారాయణ చేయొచ్చు అనే థాట్ లేదు, అందుకే తీసుకెళ్ళలేదు. ఇంకా అన్నిటికీ మనకి ఏం కావాలన్నా మన చేతిలో మొబైల్ అయితే రెడీగా ఉంటుంది కదా. సో నా చాప్టర్స్ ఏంటో చూసుకొని వాటిని మొబైల్లో ఓపెన్ చేసేసి నేనైతే ప్రశాంతంగా కూర్చొని చదువుకున్నాను. ఎవ్రీ వీక్ చదువుతుంటే ఎంత బాగుంటుందో దానికన్నా డబుల్ త్రిబుల్ కాదు 1000% ఎక్కువ బాగుంది అనిపించింది ఈరోజైతే. అండ్ ఇక్కడ మన బాబావారు అయితే రెడీ అయిపోతున్నారు. షాల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. షాల్ బ్యూటిఫుల్గా ఉందా లేదా అని పక్కన పెడితే ఫేస్ మాత్రం అసలు చాలా కళగా ఎప్పుడూ మనల్ని చూసి నవ్వుతున్నట్టే ఉంటుంది. అదే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా బాబా అయితే రెడీ అయిపోయారు, హారతి కూడా ఇచ్చేస్తున్నారు. మీరు కూడా హారతి తీసుకోండి. ఆ బాబా ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ గోత్రనామాలతో ప్రత్యేకంగా పూజ కూడా చేశారు. ఆ పూజ కూడా చాలా ప్రశాంతంగా చేయించుకున్నాం. అసలు ఈ 2.5 hours ఎలా గడిచిపోయిందో కూడా అర్థం కాలేదు. అంత మంచిగా బాబా సేవలో చాలా హ్యాపీగా అయితే గడిచిపోయింది అనిపించింది. ఈరోజు అన్నదానం అలాంటిది కూడా ఉంటే అందులో కూడా మేము పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాం. కానీ ప్రథమ వార్షికోత్సవం అయ్యే వరకు ఎవ్రీ వీక్ చేశారట అన్నదానం. ఇప్పుడు ఆల్టర్నేట్ వీక్ చేశారు. ఐ థింక్ 2nd and 4th సాటర్డే అనుకుంటా అన్నదానం అవుతుంది ఇప్పుడు.
ఇంక ఇక్కడ ప్రశాంతంగా పూజ అంతా పూర్తి చేసేసుకున్నాం. ఫైనల్గా ప్రసాదం తీసుకునే టైం వస్తుంది కదా, గుడికి వచ్చి ప్రసాదం తీసుకోకుండా ఉండేలా మంచిగా పొద్దున్నే నిమ్మకాయ పులిహోర గుగ్గిళ్ళు నైవేద్యంగా పెట్టారు. మా అమ్మాయి అయితే ఆల్రెడీ ఎర్లీగా లేచింది కదా, 5:30కి ఆకలేస్తుందంట, తను అక్కడ కూర్చొని తినేస్తుంది. నేను మా వారైతే ఇంటికి తీసుకెళ్ళిపోయానులేండి. మా మావయ్య గారు అయితే అక్కడ కూర్చొని ఉన్నారు. అసలు చాలామంది ఫ్రెండ్స్, ఫుల్ టైం పాస్ అయితే అయిపోతుంది ఇక్కడ. ప్రత్యేక పూజ, అభిషేకం, ప్రసాదం అన్నీ అయిపోయినాయి కదా, ఇంకా బై 8:30 మేమైతే ఇంటికి కూడా వచ్చేసాం. అత్తయ్య గారు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ అన్నీ చేశారు. ఈరోజు మా స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా, ఇదైతే ఈరోజు మా సూపర్ యమ్మీ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడే వేడివేడిగా ఉప్మా రెడీ అయింది. ఈ ఉప్మా కాంబినేషన్గా పెసరట్టు ఉప్మా పల్లి చట్నీ, ఇంతకన్నా బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏముంటుంది చెప్పండి. సో అది ఈరోజు ఈ చిన్న వీడియో అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. నాకెందుకో బాబా అభిషేకం మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే, థర్స్డే, సాటర్డే రోజు మార్నింగ్ 10 o'clock వీడియోస్ వస్తాయి. మీకు ఎవరికైనా డైలీ బ్లాగ్స్ చూసే ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మన సెకండ్ ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో మండే, వెన్స్డే, ఫ్రైడే లాంగ్ వీడియోస్ ఆఫ్టర్నూన్ 1 o'clock అయితే వస్తాయి. ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ పిన్ కామెంట్లో పిన్ చేస్తాను. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్ అందరూ లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైకే నా మోటివేషన్. మీరు లైక్ చేస్తే ఇలాంటి కంటెంట్ ఇష్టపడి చూసే మరికొంతమందికి మన వీడియోస్ అయితే రీచ్ అవుతాయి. బ్రేక్ఫాస్ట్ తర్వాత కూడా మేము ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్ళాం. అది మీకు ట్యూస్డే రోజు బ్లాగ్లో షేర్ చేసుకుంటాను. సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.